పెద్దలు నేర్పించారు. దేవస్థాన పునర్నిర్మాణ శాశ్వత మహోన్నత అన్నదాతలతో దేవస్థాన పునర్నిర్మాణం జరుగుతుంది. వీటన్నిటితో పాటు మనం భారతదేశానికి ఒకే రెండవ మాట ఇవ్వబోతున్నాం. ఆలయాలు ధర్మ నిలయాలే కానీ వ్యాపార సముదాయాలు కాదు. ఎక్కడైనా సరే దయచేసి అరుస్తుందండి ప్లీజ్. కొద్దిసేపు 2 నిమిషాలు ఎక్కువ చెప్పే తీసుకోండి. అన్నగారు చెప్పే విషయాలు ఆలయాలు ధర్మ నిలయాలే కానీ వ్యాపార సముదాయాలు కాదు. అదొకటి. రెండోది ఏంటంటే మన దేవస్థానంలో జరిగే తక్కువ దేవస్థానంలో మనదొకటి. అలాగే నిత్య ప్రసాద పంపిణీ కార్యక్రమం జరుపుకోండి అన్నగారు. అలాగే ఇద్దరిని ఒకసారి చూడాలని కోరిక మనకు కలిగితే మధ్యలడి గారు, సురేష్ గారు అందరు కూర్చోండి. ఒక్కసారిగా స్వాగతం, గట్టిగా చప్పట్లతో వెల్కమ్. అలాగే నిత్య కళ్యాణం తర్వాత మనము అన్నప్రసాదాన్ని ఇవ్వబోతున్నాం. చెప్పాలి, అంత గొప్ప దేవస్థానం తీర్చిదిద్దారు మనం. ఎందుకంటే కళ్యాణ వేదిక, ఆ పైన పెళ్లి కుమారుడికి పెళ్లి కూతురికి రూములు, ఆ పైన వచ్చిన బంధువులందరికీ వేదికోవడము అంటే దాదాల పేరు మీద డబ్బు తీసుకొని మళ్ళీ ఏం చేస్తున్నాం, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు వాళ్ళు తీసుకుంటున్నాం డబ్బు. వాస్తవంగా 11 మంది ఎవరైనా సరే మాల వేసే వాళ్ళు ఉంటే మాల వేస్తే 41 రోజులు, మహామండల 108 రోజులు. కానీ ఇక్కడ దేవస్థాన పునర్నిర్మాణ మాల వేశాము. ఆ దేవస్థాన పునర్నిర్మాణ మాలలో 5 సంవత్సరాల 11 నెలల పాటు ప్రతిరోజు ఒక ఇంటికి భిక్షాన బయలుదేరుతున్నాం. ఈ రోజు తప్ప ప్రతిరోజు ఒక ఇంటికి వెళ్తాం. అమ్మా అయ్యా ఎంతో సహాయం చేసి దేవస్థాన పునర్నిర్మాణం చేస్తాం. అలాగే సంఘ పరివారం మనది, హిందూ బంధువులంతా మనది. హిందూ బంధువులందరి జాతరకి వచ్చేసిన పెద్దలకి, పిల్లలకి, అందరికీ అత్యంత అద్భుతమైన సమావేశాన్ని మీరు ఇక్కడ వినబోతున్నారు. ఒకసారి బాగా వినండి. విన్న తర్వాత అన్నగారు స్వామీజీ మాట విన్నాం. అన్న చెప్పాడు సరే ఓకే. శుభాశీస్సులు. సమయం చాలా అయిపోయింది. అందరికీ ఆకలిగా ఉండవచ్చు, మరేం పర్వాలేదు. ఈరోజు పూజ్య స్వామీజీ యొక్క శ్రీచరణములకు ప్రణమిల్లుతూ మీరందరూ ఉపవాసం ఉన్నట్లా భావించండి. అలాగే పూజ్య శ్రీపాదులు స్వామివారి యొక్క శ్రీచరణములకు ప్రణమిల్లుతూ పెద్దలు స్టేజ్ మీద ఉన్నటువంటి వారందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఒకసారి మన రెడ్డి గారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఇది నా కోసం కాదు, అందరికీ. అభిమతము, వారి యొక్క అభ్యుదయ భావం అనేది మాకు చాలా నచ్చింది. వారు చేస్తున్నది లోక కళ్యాణ యజ్ఞం. వారి స్వలాభం కోసం వారు చేయట్లేదు. కాబట్టి అటువంటి గొప్ప సద్బుద్ధి, మంచి మనస్సు, సహృదయం కలిగిన వాళ్ళు సమాజానికి ఎంతో ఉపయోగం అని చెప్పి శాస్త్రవచనం. అలాగే ఈ భగవంతుని యొక్క ఆశీర్వాదంగా మీరు భావించండి. ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు, ఈ ఆలయ కమిటీ వాళ్లకు, ఈ గ్రామ ప్రజలకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ అందరూ దేవాలయ అభివృద్ధికి పాటుపడాలి. అది మన ధర్మం. శాస్త్రం ఏం చెప్తారంటే, మీరు మనస్ఫూర్తిగా సహకరిస్తే ఈ వేదిక మూలకంగా మీ అందరికీ పూజ్య స్వామివారి యొక్క చరణామృతములతో ఆశీర్వచనం చేస్తున్నాను. అష్టలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తప్పకుండా మీరందరూ సహకరించాలి. మీరు ముస్లిమ్స్ సహకరిస్తారా, క్రైస్తవులు సహకరిస్తారా చెప్పండి? మనమే కదా చేయాల్సింది, వేరెవరైనా చేస్తారా? తప్పకుండా. ఇక్కడే కాదు, భారతదేశంలో ఎక్కడైనా మన ఇళ్లలో, మన వారసత్వంలో, మన కుటుంబాల్లో ఎందరో చనిపోయి ఉంటారు, ఎందరో రజస్వాల అయి ఉంటారు. కానీ ఒక దేవాలయం మాత్రమే నిత్య సౌమంగళ్యవర్ధకమైనటువంటి చిరంజీవి తథామృతములు ఉండేటటువంటి సన్నిధానం. కాబట్టి ఎక్కడ దేవాలయ నిర్మాణం జరుగుతున్నా సహకరించాలి. అది మన ధర్మం. అంతకన్నా గొప్ప యజ్ఞము కానీ, వ్రతము కానీ, పూజ కానీ వేరొకటి లేదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇది ధర్మం కోసం ఏర్పాటు చేసినటువంటి పాదయాత్రగా పరిగణలోకి తీసుకున్నాం. కాబట్టి ధర్మం అంటే కేవలం ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రమే చేస్తారు, అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసేది మాత్రమే ధర్మం అనే ఒక అపోహ ఉన్నది ప్రతి ఒక్కరికి. దానికి ఒక చిన్న నివృత్తి. సంఘం అనేది ఒక అనంత జ్ఞాన సాగరంతో కూడుకున్న
దేశ సమైక్యవాదపు నినాదం. సంఘంలో ప్రథమ శ్రేణిలో ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్తారంటే నమస్తే సదావత్సలే మాతృభూమి అంటారు. అంటే ఈ భూమి మాతృహు తల్లి, ఈ తల్లికి అభివందనం చేస్తున్నామని దాని యొక్క తాత్పర్యం. మరి ఈ దేశం కోసం, ఈ భూమి కోసం, ఈ భరతమాస కోసం వాళ్ళు వందనం చేయడం తప్ప? మీరందరూ చేయాలన్నా చేయకూడదా? చేసినామంటే ఇప్పుడు వాళ్ళు మనం ఒకటే కుటుంబమా కాదా? అందుకే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా స్వయం సేవకుడే. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా స్వయం సేవకులమే. అది ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ చాలామంది పెద్దలు వచ్చారు కాబట్టి హిందూ అనేవాడు